నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నేటి నుంచి తెలంగాణలో మూడో విడత హరితహారం కరీంనగర్ జిల్లాలో ప్రారంభించనున్న కేసీఆర్ ఈ ఏడాది 40 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు నేడు ప్రభుత్వానికి అమరావతి పరిపాలనా నగర తుది ఆకృతులు చంద్రబాబు సమక్షంలో సిఆర్డీఏకు అందజేయనున్న నార్మన్ ఫోస్టర్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాజధానికే తలమానికంగా భవానీ ద్వీపం ఫ్లాగ్ సిటీ నిర్మించేందుకు ముమ్మర కసరత్తు 3 ప్రతిపాదనలు సిద్ధం చేసిన ఎల్ఎన్టీ మత్తు పదార్థాలకు కేంద్ర స్థానంగా నానక్రామ్గూడ ఐటీ నిపుణులు విద్యార్థులే లక్ష్యంగా పట్టపగలే అమ్మకాలు మామూళ్ల మత్తులో అధికారులు విజయవాడలో రెచ్చిపోయిన దొంగలు బేసెంట్ రోడ్డులో కత్తులు తుపాకులతో బెదిరించి 7 కిలోల పసిడి దోపిడీ దుండగుల కోసం పోలీసుల వేట పేదలకు భరోసానిచ్చేలా నూతన జాతీయ మహిళా విధానం బాలికలకు ఉచిత విద్య మహిళలకు ఆరోగ్య కార్డు కేంద్ర మంత్రుల బృందం ఆమోదం భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా రవిశాస్త్రి బౌలింగ్ కోచ్గా జహీర్ ఖాన్ కు అవకాశం విదేశీ పర్యటనలకు బ్యాటింగ్ సలహాదారుగా ద్రవిడ్ తెలంగాణలో మూడో విడత హరితహారం నేటి నుంచి ప్రారంభం కానుంది ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా ఈ ఏడాది 40 కోట్లకు పైనే మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ ఏడాది మొక్కల పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తోన్న తెలంగాణ సర్కారు ఈ విషయంలో బాగా పనిచేసిన వారికి పురస్కారాలు ఇవ్వనుంది ఆకుపచ్చ తెలంగాణను ఆవిష్కరించే లక్ష్యంతో తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం మూడో విడత నేడు ప్రారంభం కానుంది ఈ ఏడాది తెలంగాణ వ్యాప్తంగా 40 కోట్లకు పైగా మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా 2925 నర్సరీల్లో 42 కోట్లకు పైగా మొక్కలు పెంచారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15న అన్ని పాఠశాలల్లో గ్రీన్ డే పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతామని విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది ఈ ఏడాది అన్ని విద్యా సంస్థల్లో 50 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది గత 2 ఏళ్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి మొక్కల పరిరక్షణకు ప్రాధాన్యమిచ్చిన తెలంగాణ సర్కార్ మొక్కలు నాటే సమయంలోనే ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రతి 500 మొక్కలకు 1 చొప్పున హరిత దళాలను ఏర్పాటు చేసి వాటి పరిరక్షణ బాధ్యతలు అప్పగించాలని భావిస్తోంది ఈసారి ప్రయోగాత్మకంగా సీడ్ బాల్ విధానంలో గొట్టలు ఎత్తైన ప్రాంతాల్లో మట్టి ఎరువు ఆవు మూత్రంతో కలిపిన ముద్దల్లో విత్తనాలను పెట్టి చల్లేందుకు ఏర్పాట్లు చేశారు మూడో విడత హరితహారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ జిల్లా నుంచి ప్రారంభించనున్నారు ఉదయం 11:30 కరీంనగర్ జిల్లా దిగువ మానేరు జలాశయం వద్ద 10 కిలోమీటర్ల పరిధిలో 10,000 మొక్కలు నాటే కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొంటారు అనంతరం అంబేడ్కర్ స్టేడియంలో ప్రముఖులకు మొక్కలు పంపిణీ చేసి బహిరంగ సభలో పాల్గొంటారు కరీంనగర్లో ఇవాళ ఒక్కరోజే 1,00,000 మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేశారు 1వ సంవత్సరం 2వ సంవత్సరం 100కు 100% విజయవంతం కాకపోయినప్పటికీ కూడా ఆ 2 సార్లు జరిగినటువంటి హరితహారం కార్యక్రమంలో ఉన్నటువంటి లొసుకులు ఏవైతున్నాయో రెక్టిఫై చేసుకొని 3వసారి జరిగేటువంటి ఈ హరితహార కార్యక్రమంలో 100కు 100% మొక్కలు కాపాడుకోవాలి అనేటువంటి సంకల్పమే కాకుండా ప్రభుత్వం ఇచ్చే ప్రజా కార్యక్రమం కాబట్టి ఈ ప్రజా కార్యక్రమాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత దాన్ని ఆచరించేటువంటి వాళ్ళు ప్రజలే కాబట్టి ప్రజల్ని చైతన్యవంతం చేయాలనే సంకల్పంలో భాగంగానే ఇప్పటికే అనేక రకాల కార్యక్రమాలకు రూపకల్పన చేశాం కరీంనగర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్క నాటే సమయానికి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారులు మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు హైదరాబాద్ మహానగరంలో ఈసారి 1 కోటికి పైగా మొక్కలు నాటాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పరిపాలనా నగరానికి సంబంధించిన తుది ఆకృతుల్ని నార్మన్ ఫోస్టర్స్ సంస్థ నేడు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది పాలనా నగరంతో పాటు న్యాయనగరంలోని హైకోర్టు భవనాలకు సంబంధించిన తుది ఆకృతులను ముఖ్యమంత్రికి నివేదించనుంది ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు విజయవాడ రానున్నారు అమరావతి అంతటినీ ఒకేసారి వీక్షించేలా ఎత్తైన భవనం ఉండి తీరాలని చంద్రబాబు భావిస్తున్నారు ఆ తరహాలో ఓ టవర్ నిర్మించాలని నార్మన్ ఫోస్టర్స్ కు ఇదివరకే సూచించారు
నగరానికి ఇరువైపులా పచ్చదనం అల్లుకునేలా అతిపెద్ద పార్కులను అభివృద్ధి చేసేలా ఆకృతులు రూపొందించాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలు పరిపాలనా నగరానికి ఉత్తరం వైపు ఉండేలా చూడాలని ఆర్కిటెక్టుకు సీఎం సూచించారు. ముఖ్యమంత్రి నివాసం రాజ్భవన్కు సమీపంలో ఉండాలన్నారు. ఈ సూచనలతో కూడిన ఆకృతులను సిద్ధం చేసిన నార్మన్ ఫోస్టర్స్ నేడు ముఖ్యమంత్రికి చూపించి CRDAకు సమర్పించనుంది. కృష్ణానదిలో సహజ సిద్ధంగా ఏర్పడిన భవానీ ద్వీపాన్ని అమరావతి మణిహారంగా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కారు ప్రణాళికలు రచిస్తోంది. రాజధాని ప్రధాన పర్యాటక కేంద్రంగా భవానీ ద్వీపాన్ని మార్చడం సహా జాతీయ స్ఫూర్తి నింపేలా దేశంలోని అతిపెద్ద జెండా స్తూపాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాజధానికి సమీపంలో 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భవానీ ద్వీపంలో అతిపెద్ద జాతీయ జెండా ఏర్పాటు సహా పర్యాటక పరంగా మరింతగా అభివృద్ధి చేయాలని చంద్రబాబు సర్కారు యోచిస్తోంది. ఇప్పటివరకు అమృత్సర్లో 360 అడుగుల అతిపెద్ద జాతీయ జెండా ఉండగా అంతకంటే పెద్దదిగా 393 అడుగుల జాతీయ జెండాను భవానీ ద్వీపంలో ఏర్పాటు చేయాలని ఏపీ సర్కారు యోచిస్తోంది. ఫ్లాగ్ పార్క్ పేరిట భవానీ ద్వీపాన్ని 3 రకాలుగా ఎలా అభివృద్ధి చేయవచ్చో ఎల్ఎన్టీ సంస్థ దృశ్య కావ్యం రూపొందించింది. తెలుగునాట ముగ్గుల ప్రాశస్త్యాన్ని చాటేలా ఫ్లాగ్ పార్క్ అభివృద్ధి చేయాలనేది మొదటి ప్రతిపాదన. ఈ పద్ధతిలో వీఐపీ జోన్, ఉద్యానవనం, ఆహారశాలలు, కమ్యూనిటీ హాళ్లు, జలక్రీడలు, గోల్ఫ్ కోర్సు ఉండేలా అభివృద్ధి చేయవచ్చని ప్రతిపాదించారు. హెక్సాగన్ ఆకారంలో 6 దిక్కులు ఉండేలా ఫ్లాగ్ పార్క్ అభివృద్ధి చేయవచ్చన్నది రెండో ప్రతిపాదన. ఆహారశాలలు, కమ్యూనిటీ హాళ్లు, జలక్రీడలు, తోటలను హెక్సాగన్ ఆకారంలోనే అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. కృష్ణా నీటి ప్రవాహం ఎలా ఉంటుందో అదే ఆకారంలో భవానీ ద్వీపంలో ఫ్లాగ్ పార్క్ నిర్మించాలనేది మూడో ప్రతిపాదన. సోలార్ పార్కింగ్, నీటి ఫౌంటైన్లు, ఆహారశాలలు, రాతి శిల్పాల పార్క్, వీఐపీ అతిథి గృహాలు, గోల్ఫ్ కోర్స్ ఇలా అన్నీ నీటి ప్రవాహం ఆకారంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ 3 ప్రతిపాదనలను పరిశీలించనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి వేడుకలు ఇక్కడే నిర్వహించుకునే వెసులుబాటు పరిశీలించనున్నారు. పెట్టుబడి రాయితీ 1030 కోట్లు, వాతావరణ బీమా పరిహారం 420 కోట్లను ఖరీఫ్ పెట్టుబడులకు రైతులు ఉపయోగించేలా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో వ్యవసాయ పురోగతిపై సమీక్ష నిర్వహించిన ఆయన సూక్ష్మ సేద్యంపై రైతులకు నమ్మకం కలిగించగలిగామన్నారు. ప్రస్తుతం 10 లక్షల హెక్టార్లలో సూక్ష్మ సేద్యం అవలంబిస్తున్నామని ఇంకా 40% పెంచాలన్నారు. మహారాష్ట్ర మాదిరిగా ఏపీలోనూ సూక్ష్మ నీటి సేద్యం ఏటా పెరగాలని ముఖ్యమంత్రి సూచించారు. సూక్ష్మ పోషకాలు అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. అవసరమైతే 1000 కోట్లు కేటాయించేందుకైనా సిద్ధమని తెలిపారు. అనంతపురం, కడప, కర్నూలు, గుంటూరు జిల్లాలలో పత్తి సాగును నియంత్రించాలని చంద్రబాబు సూచించారు. ఇప్పటి వరకు 2.6 లక్షల హెక్టార్లలో పత్తి వేశారని అధికారులు వివరించగా ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాలని ముఖ్యమంత్రి కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అక్టోబర్లో అయోవాలో పర్యటించనున్నారు. అక్కడ జరిగే వరల్డ్ ఫుడ్ ప్రైస్ సింపోజియానికి హాజరు కావాలని నిర్వాహకులు కోరగా ఆయన అంగీకరించారు. ఏపీలో 500 ఎకరాల స్థలంలో తలపెట్టిన మెగా సీడ్ పార్కును అయోవా రాష్ట్ర ప్రతినిధులు పరిశీలించి వెళ్లారని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈసారి ఇండియా రైస్ కాంక్లేవ్ను ఏపీలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినందున విజయవాడలోనే నిర్వహించాలని ఈ సందర్భంగా తీర్మానించారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పార్లమెంటు, శాసనసభ, మండలి సభ్యులను తెలంగాణ చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు లేఖ రాసిన ఆయన జాతీయ చేనేత దినోత్సవమైన ఆగస్టు 7ను చేనేత వస్త్రాల ప్రచారానికి ఉపయోగించుకోవాలని సూచించారు. 17,000 మగ్గాలను గుర్తించి చేనేతల ఆదాయం పెంచడమే లక్ష్యంగా వివిధ పథకాలను అమలు చేస్తున్నట్లు లేఖలో కేటీఆర్ చెప్పారు. చేనేత వస్త్రాల వినియోగాన్ని పెంచేందుకు తాను స్వయంగా ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరిస్తున్నట్టు గుర్తు చేసిన ఆయన ప్రతి ఒక్కరూ ఇదే ఒరవడిని అనుసరించాలని కోరారు. అన్ని జిల్లాల్లో ఆగస్టు 7న చేనేత వస్త్రాలు ధరించి ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. చేనేత రంగంలో జాతీయ అవార్డు గ్రహీతలు, ప్రముఖ చేనేత కార్మికులు, డిజైనర్లకు సన్మానం చేయాలని,
చేనేత విక్రయశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్లో మత్తు పదార్థాల విక్రయాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే డ్రగ్స్ మత్తులో యువతను చిత్తు చేస్తున్న ముఠాలను పోలీసులు పట్టుకోగా వాటి మూలాలను మాత్రం కట్టడి చేయలేకపోతుండటంతో నగరంలో విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. నానక్రామ్గూడలో జోరుగా గంజాయి విక్రయాలు జరుగుతోన్న వ్యవహారం ఈటీవీ ఈనాడు పరిశీలనలో వెలుగు చూసింది. మత్తు పదార్థాల విక్రయంతో ఉలిక్కిపడినటువంటి నగరంలో మరో విషయం వెలుగు చూసింది. ఐటీ కారిడార్లో బహిరంగంగానే గంజాయిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు కొంతమంది ముఠా సభ్యులు. దీనికి సంబంధించి ఐటీ ఉద్యోగులు, విద్యార్థులే లక్ష్యంగా ఈ దందా సాగుతోంది. హైదరాబాద్ ఐటీ కారిడార్లో గంజాయి వాసన గుప్పుమంటోంది. ఏ క్షణమైనా సరే అడిగిందే తడువుగా సరుకు అందజేసే ముఠాలు రాజ్యమేలుతున్నాయి. నానక్రామ్గూడ కేంద్రంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఇంజనీరింగ్ విద్యార్థులు, భవన నిర్మాణ కార్మికులే లక్ష్యంగా ఈ దందా సాగిస్తున్నాయి. గల్లీలు, రహదారులను అడ్డాలుగా మార్చుకుని విక్రయాలు జరుపుతున్నాయి. కేవలం 150 రూపాయలకే 50 గ్రాముల గంజాయిని ప్యాకెట్ల రూపంలో అమ్ముతున్నారు. ఒడిశా, విశాఖ ఏజెన్సీల నుంచి సరుకును తీసుకొచ్చి కూరగాయలు అమ్మినంత సులభంగా విక్రయిస్తూ ఐటీ కారిడార్ను మత్తులో ముంచుతున్నాయి. నానక్రామ్గూడ ప్రధాన రహదారిని ఆనుకుని గంజాయి విక్రయం జరుగుతుందనే సమాచారంతో ఈటీవీ ఈనాడు బృందం అక్కడికి వెళ్లింది. ఏమాత్రం శ్రమ పడకుండానే నిమిషాల వ్యవధిలోనే ఓ ముఠా సభ్యుడు సరుకు అందించాడు. 300 రూపాయలకు 2 ప్యాకెట్లు చేతిలో పెట్టి వెళ్లిపోమని చెప్పాడు. పట్టపగలే జంకు లేకుండా గంజాయిని విక్రయిస్తున్న ముఠా సభ్యులు ఆర్థిక జిల్లాకు వెళ్లే దారులతో పాటు ప్రధాన కూడలలో కొన్నేళ్లుగా దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు విద్యార్థులే లక్ష్యంగా ఈ విక్రయాలు సాగుతున్నాయి. నేనుండే అతి సమీపంలో కొంతమంది గంజాయి విక్రయిస్తూ చాలా రోజులుగా గమనిస్తున్నాను. ఇక్కడికి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా వచ్చి ఇక్కడ తీసుకోవడం, 150-200కి ఒక ప్యాకెట్గా తీసుకోవడం, ఇది చాలా రోజుల నుంచి జరుగుతుంది. ఇక మార్నింగ్ 9-8 నుంచి స్టార్ట్ అయిపోతుంది విక్రయించడం. ఇక ఈవినింగ్ నైట్ 7-8 వరకు విక్రయిస్తూనే ఉంటారు. ఓపెన్గానే పోతుంటే పిలవడం, అందరినీ కావాలా మాల్ కావాలా అని అడగడం, ఇలాంటివి జరుగుతుండేవి. పట్టుకునే సందర్భాలు 4 నెలల నుంచి అయితే నేనైతే ఒకసారి కూడా గమనించలేదు. గంజాయికి నానక్రామ్గూడ హబ్గా మారింది అనుకోవచ్చు. కొన్ని ముఠాలు పోలీసులకు, ఎక్సైజ్ సిబ్బందికి నెలవారీ మామూళ్లు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరఫరాదారులు ఒక్కో ప్యాకెట్కు 100 చొప్పున ఈ ముఠాలకు అందజేస్తున్నట్లు సమాచారం. ముఠా సభ్యులు మాత్రం అవసరమైన వారికి 150 చొప్పున విక్రయిస్తారు. ఒక్కో ముఠ నెలకు గంజాయిపై ఏకంగా 1,50,000 వరకు సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. గంజాయితో పాటు మత్తు పదార్థాల ముఠాలతోనూ ఇక్కడ వారికి సంబంధాలున్నాయని పలువురు వాటిని విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈ విక్రయాలు లాభసాటిగా ఉండటం, అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఐటీ కారిడార్ మాటున బహిరంగంగానే దందా కొనసాగిస్తున్నాయి. ఎంతో మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులను, విద్యార్థులను మత్తుకు బలి చేస్తూ తమ జీవితాలను నాశనం చేసుకునేలా చేస్తున్నాయి ఇక్కడటువంటి ముఠా సభ్యులు. గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతుందని తెలిసినప్పటికీ పోలీస్ శాఖ కానీ, అదేవిధంగా ఎక్సైజ్ సిబ్బంది కానీ ఎవరూ స్పందించకపోవడం గమనార్హం. కెమెరామెన్ బాలాజీతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. పేద మహిళలు, బాలికలకు బాసటగా మరో వినూత్న పథకం తెచ్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. పేద కుటుంబాల బాలికలకు ఉచిత విద్య, మహిళలకు ఉచిత ఆరోగ్య కార్డు సహా కీలకమైన సంక్షేమ ఫలాలు అందించాలని భావిస్తోంది. ఈ మేరకు జాతీయ మహిళా విధానం 2017 ముసాయిదాకు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నేతృత్వంలోని మంత్రుల బృందం ఆమోదం తెలిపింది. మార్చి నుంచి జూన్ మధ్య 4 విడతలుగా సమావేశమైన మంత్రుల బృందం నిన్న జరిగిన 5వ సమావేశంలో ముసాయిదాను ఆమోదించింది. ఈ ముసాయిదాను కేంద్ర మంత్రివర్గం ఆమోదానికి పంపనున్నారు. నూతన మహిళా జాతీయ విధానం అమల్లోకొస్తే చిన్న చిన్న కేసుల్లో విచారణ ఖైదీలుగా మగ్గుతున్న మహిళలకు ఉపశమనం కలగనుంది. శిక్షాకాలంలో 1/3 వంతు పూర్తి చేసుకుంటే బెయిల్ పొందే వెసులుబాటు లభించనుంది. ఐఎస్ ఉగ్రవాద సంస్థ నాయకుడు అల్ బగ్దాదీ చనిపోయాడన్న కథనాలను అమెరికా ధృవీకరించలేదు. తమకు ఎలాంటి సమాచారం లేదని ఐఎస్తో జరుగుతున్న పోరుకు సమన్వయం వహిస్తున్న అమెరికా సైనిక ఉన్నతాధికారి వెల్లడించారు. అన్ని కోణాల నుంచి సమాచారం పరిశీలిస్తున్నామని, బాగ్దాదీ చనిపోయినట్లు ఆధారం లభించలేదని చెప్పారు. బాగ్దాదీ మరణించకుంటే త్వరలోనే అతని జాడ తెలుసుకుంటామన్నారు. సిరియాలోని సంక్షోభాన్ని దీర్ఘకాలంగా సమీక్షిస్తోన్న మానవ హక్కుల సంఘం బాగ్దాదీ చనిపోయినట్లు ప్రకటన చేసింది.
ఐఎస్ వర్గాల నుంచి తమకు సమాచారం ఉందని పేర్కొంది. ఈ ప్రకటన సొంతంగా నిర్ధారించుకున్నది కాదని, గతంలో ఇలాంటి వార్తలు వచ్చాయని అమెరికా సైనిక అధికారి అభిప్రాయపడ్డారు. సిరియాలోని మోసుల్ నగరాన్ని స్థావరంగా మార్చుకుని కార్యకలాపాలు సాగించిన ఐఎస్ ముష్కరులను అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు తరిమికొట్టాయి. ఈ నేపథ్యంలో బగ్దాదీ మరణిస్తే ఐఎస్కు మరో గట్టిదెబ్బ తగిలినట్టే అని ఇరాక్ ప్రధాని హైదర్ అల్ అబాదీ అన్నారు. సినీ దర్శకుడు కళా తపస్వి కె విశ్వనాథ్ తెలుగువారు కావడం మనందరి అదృష్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కె విశ్వనాథ్కు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. విశ్వనాథ్ అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదిగారన్న చంద్రబాబు చరిత్ర ఉన్నంత వరకు ఆయన్ను ఎవరూ మర్చిపోరని స్పష్టం చేశారు. వారికి సన్మానం వారికి కాదు, ప్రతి ఒక్క తెలుగు జాతికి సంబంధించిన ప్రతి ఒక్కరికి జరిగిన సన్మానంగా నేను భావిస్తున్నా. ఆయన ఒక జాతి సంపద, ఈరోజు ఒక పెద్ద వారసత్వ సంపద. భవిష్యత్తులో చరిత్ర ఉన్నంత వరకు విశ్వనాథ్ గారిని ఎవ్వరూ మరిచిపోలేం. అలాంటి ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి విశ్వనాథం గారు. గోదావరి కృష్ణ మధ్యలోనే ఇలాంటి మహానుభావులు పుట్టడం మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. కుటుంబాన్ని కోల్పోయిన తాడిపత్రి ఘటన బాధితురాలు లక్ష్మీ ప్రసన్నకు గ్రూప్ 2 ఉద్యోగం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో లక్ష్మీ ప్రసన్న తనను కలవగా చంద్రబాబు ఈ మేరకు ఏపీపీఎస్సీకి ఆదేశాలిచ్చారు. ఈ నెల 5న అనంతపురంలో లక్ష్మీ ప్రసన్నకు ధైర్యం చెప్పి అండగా ఉంటారని ప్రకటించిన చంద్రబాబు ఇవాళ జేసీ సోదరులతో కలిసి వచ్చిన లక్ష్మీ ప్రసన్నతో మాట్లాడారు. ఆమె ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుకున్నట్టు చెప్పగా అధికారులతో మాట్లాడి గ్రూప్ 2 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా అండగా ఉంటారని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రస్తుత ఉద్యోగంతో సరిపుచ్చుకోకుండా ఉన్నత చదువులు చదవాలని, అందుకు సహకరిస్తారని చెప్పారు. విజయదశమి నుంచి జరిగే తెలంగాణ ప్రపంచ తెలుగు మహాసభల లోగోను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. చేరియాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు రవిశంకర్ లోగోను రూపొందించగా ప్రగతి భవన్లో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ ఆవిష్కరించారు. సిద్దిపేటకు చెందిన ప్రముఖ చిత్రకారుడు శిల్పి ఎంవి రమణారెడ్డి సాహిత్య అకాడమీ లోగోను తయారు చేయగా దాన్ని కూడా కేసీఆర్ విడుదల చేశారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు, స్మృతి వనానికి సంబంధించిన పనులు వేగంగా జరగకపోవడంపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అసంతృప్తి వ్యక్తం చేశారు. కడియం నేతృత్వంలో సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం పనుల పురోగతిని సమీక్షించింది. అసోం, చైనాల్లో పర్యటించి 5 నెలలు పూర్తయినా ఇంకా విగ్రహ నమూనా సిద్ధం చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసిన కడియం ఇక ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నెలాఖరులోపు విగ్రహ నమూనాను ఖరారు చేసి అక్టోబర్లో గ్లోబల్ టెండర్లు పిలవాలని షెడ్యూల్ ఖరారు చేశారు. నవంబర్ నెలాఖరు నాటికి ఒప్పందాలు కుదుర్చుకుని ఏడాదిలోపు పనులు పూర్తి చేసి 2018 డిసెంబర్ 6వ తేదీ నాటికి విగ్రహ ఏర్పాటు, స్మృతివనాన్ని ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆయన జ్ఞాపకార్థం నక్లెస్ రోడ్ లో ఒక స్టాచ్యూయే కాకుండా ఒక మంచి మందిరాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఆయన ఆలోచన సెంటర్ ను కూడా ఏర్పాటు చేసి అంబేద్కర్ ఆలోచనలు తెలంగాణలో అమలు జరిగేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 4-5 రకాల స్టాచ్యూలు తయారు చేశారు. ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయి ఏది ఫైనల్ చేస్తే ఆ స్టాచ్యూను నక్లెస్ రోడ్ మీద పెట్టడం జరుగుతుంది. వసతి గృహాల్లో నాన్ బోర్డర్లను ఖాళీ చేయించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్ణయించింది. అవసరమైతే కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిన ఓయూ పోలీసుల సహకారం తీసుకోనున్నట్లు ప్రకటించింది. హాస్టళ్లకు విద్యుత్, నీటి సరఫరా నిలిపివేస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం విద్యార్థులకు సెలవులు కాబట్టి హాస్టళ్ల మరమ్మతులు, పునర్నిర్మాణ పనులు చేపట్టేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నట్లు విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. నాన్ బోర్డర్లు స్వచ్ఛందంగా హాస్టళ్లు ఖాళీ చేయాలని కోరింది. సెలవుల్లో హాస్టళ్లకు నీరు, విద్యుత్ సరఫరా చేయడం వల్ల ఆర్థికంగా భారం పడుతోందని అధికారులు తెలిపారు. మరోవైపు ఉద్యోగులకు కేటాయించిన క్వార్టర్స్లో ఉంటున్న అనధికార వ్యక్తుల్ని ఖాళీ చేయించాలని నిర్ణయించారు. అలాంటి క్వార్టర్స్ కూడా నీరు, విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఓయూ తెలిపింది. విజయవాడలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. సుమారు 15 మంది దుండగులు బీసెంట్ రోడ్డు వద్ద ఓ బంగారు నగలు తయారు చేసే కార్ఖానాలో దోపిడీకి పాల్పడ్డారు. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ ఉన్న వాహనంలో కత్తులు, తుపాకులతో వచ్చిన దొంగలు కలకత్తాకు చెందిన శంకర్ అనే వ్యాపారి కార్ఖానాలో ప్రవేశించి అక్కడి వారిని బెదిరించి బంగారం, నగలను దోచుకెళ్లారు. దాదాపు 7 కిలోల పసిడితో వచ్చిన వాహనంలోనే పరారయ్యారు. వెంటనే సీసీఎస్ బృందాలు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాయి. ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, నగర సంయుక్త పోలీస్ కమిషనర్ నిందితులు ఎక్కువ దూరం పారిపోకుండా చెక్పోస్టులను అప్రమత్తం చేశారు. వాహనం గుంటూరు వైపు వెళ్లినట్లు గుర్తించారు. దొంగలు గుంటూరు సమీపంలో హైవేపై వాహనాన్ని వదిలి పరారయ్యారు. వాహనంలో కత్తులు, తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాల సాయంతో ముఠాను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
మరో దశాబ్దంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఆవిర్భవించనున్న భారత్ పాల ఉత్పత్తి, గోధుమ దిగుబడిలో కూడా అగ్రస్థానానికి దూసుకెళ్తుందని ఐక్యరాజ్యసమితి ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థలు వెలువరించిన నివేదికలో తెలిపాయి. 2026 నాటికి ప్రపంచ జనాభా ప్రస్తుత 7.3 బిలియన్ల నుంచి 8.2 బిలియన్లకు చేరుతుందని అంచనా వేసిన ఆ నివేదిక భారత్లో జనాభా 1.5 బిలియన్లకు చేరుకుంటుందని పేర్కొంది. ప్రపంచ జనాభా వృద్ధిలో భారత్, ఆఫ్రికా వాటా 56% ఉంటుందని తెలిపిన OECD నివేదిక 2026 నాటికి పాల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుతుందని అంచనా వేసింది. భారత్లో వచ్చే 10 ఏళ్ల కాలంలో పాల ఉత్పత్తి 49% వృద్ధిని నమోదు చేస్తుందని తెలిపిన OECD ప్రపంచవ్యాప్తంగా గోధుమ దిగుబడి 11% వృద్ధి చెందుతుందని వెల్లడించింది. 2026 నాటికి ఆసియా, పసిఫిక్ ప్రాంతాల నుంచి 46% గోధుమ దిగుబడి రానుందని తెలిపిన OECD భారత్లో 15 మిలియన్ టన్నులు, పాక్లో 6, చైనాలో 5.5 మిలియన్ టన్నుల వృద్ధి నమోదవుతుందని వెల్లడించింది. ఇక బియ్యం ఉత్పత్తి భారత్, ఇండోనేషియా, మయన్మార్, థాయిలాండ్, వియత్నాంలో 15% పైనే వృద్ధిని నమోదు చేస్తుందని OECD నివేదిక వెల్లడించింది. భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా రవిశాస్త్రిని బీసీసీఐ నియమించింది. గంగూలీ, సచిన్, లక్ష్మణ్తో కూడిన క్రికెట్ సలహా మండలి సూచన మేరకు రవిశాస్త్రిని ప్రధాన కోచ్గా నియమించినట్లు బీసీసీఐ ప్రకటించింది. బౌలింగ్ కోచ్గా మాజీ పేసర్ జహీర్ ఖాన్ను నియమించింది. నిర్దిష్టమైన విదేశీ పర్యటనలో బ్యాటింగ్ సలహాదారుగా రాహుల్ ద్రవిడ్కు అదనపు బాధ్యతలు అప్పగించింది. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో భారత జట్టు పర్యటించినప్పుడు మాత్రమే ద్రవిడ్ బ్యాటింగ్ కన్సల్టెంట్గా అదనపు సేవలు అందించనున్నాడు. రవిశాస్త్రి, జహీర్ ఖాన్ 2 ఏళ్ల వరకు కోచ్ పదవిలో ఉంటారని బీసీసీఐ చైర్మన్గా వ్యవహరిస్తున్న సీకే ఖన్నా తెలిపారు. ప్రధాన కోచ్గా రవిశాస్త్రికి, సెహ్వాగ్కు మధ్య పోటీ ఏర్పడినప్పటికీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి నచ్చిన శాస్త్రి నియామకానికే క్రికెట్ సలహా మండలి మొగ్గు చూపింది. శాస్త్రి నియామకంపై గంగూలీ కొంత విముఖతను ప్రదర్శించినప్పటికీ జట్టు అభిమతాన్ని కూడా గౌరవించాలని సచిన్ చేసిన సూచన మేరకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే బౌలింగ్ కోచ్గా భరత్ అరుణ్ ఉండాలని రవిశాస్త్రి కోరుకోగా జహీర్ ఖాన్ పేరును గంగూలీ ఖరారు చేయించినట్లు సమాచారం. ఐసీసీ మహిళల ప్రపంచ కప్లో నేడు భారత్, ఆస్ట్రేలియా తలపనున్నాయి. వరుస విజయాలతో జోరు మీదున్న 2 జట్లు సెమీస్ అవకాశాలపై కన్నేశాయి. టోర్నీలో వరుసగా ఇంగ్లాండ్, వెస్టిండీస్, పాకిస్తాన్, శ్రీలంకను ఓడించిన భారత జట్టు దక్షిణాఫ్రికా చేతిలో 115 పరుగుల భారీ తేడాతో పరాజయం చవిచూసింది. ఆస్ట్రేలియా జట్టు వరుసగా 4 మ్యాచ్లు గెలిచి గత మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ చేతిలో ఓడింది. టోర్నీలో 2 జట్లు సాధించిన విజయాల దృష్ట్యా నేటి మ్యాచ్ ఆసక్తి కలిగిస్తోంది. రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్తో భారత్ తలపడాల్సి ఉంది. రెండింట్లో ఒక మ్యాచ్ గెలిస్తేనే సెమీస్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. భారత విజయ అవకాశాలను ఓపెనర్ స్మృతి మంథానా, కెప్టెన్ మిథాలీ, దీప్తి శర్మ, ఏక్తా బిస్ట్ రాణించడంపై ఆధారపడి ఉన్నాయి. వింబుల్డన్లో వీనస్ విలియమ్స్ ముగురుజా జోరు కొనసాగుతోంది. 5 సార్లు వింబుల్డన్ ఛాంపియన్గా నిలిచిన వీనస్ సెమీస్కు చేరుకుంది. తన 100వ మ్యాచ్లో లాత్వియాకు చెందిన వోస్టాపెంకోపై 6-3, 7-5 తేడాతో అలవోకగా గెలిచింది. మరో క్వార్టర్స్ మ్యాచ్లో స్పెయిన్ క్రీడాకారిణి ముగురుజా రష్యాకు చెందిన కుజనుత్సవపై 6-3, 6-4 తేడాతో గెలిచి సెమీస్కు చేరింది. ఇంకో క్వార్టర్స్లో బ్రిటిష్ భామ కొంట రొమేనియాకు చెందిన హాలెప్పై 6-7, 7-6, 6-4 తేడాతో విజయం సాధించి సెమీస్లోకి ప్రవేశించింది. పురుషుల సింగిల్స్లో సెర్బియా యోధుడు నొవాక్ జోకోవిచ్ ఫ్రాన్స్ క్రీడాకారుడు అడ్రియన్ మునారిను 6-2, 7-6, 6-4తో ఓడించాడు. ఆట మధ్యలో భుజం గాయం వేధించిన జెకో పట్టుదలతో క్వార్టర్స్కు చేరుకున్నాడు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.